దుబాయ్ నుంచి ఢిల్లీకి ఫ్లైట్ జర్నీ ఎంత సమయం పడుతుంది? మహా అయితే 3 నుంచి 4 గంటలు కదా. ఫ్లైట్ టికెట్ రేట్ ఎంత ఉంటుంది? ఒక 20,000 నుంచి 40,000 వరకు ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్కి, ఇజ్రాయెల్, అమెరికాకి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ఆ ప్రభావం అన్ని గల్ఫ్ కంట్రీస్ పైన పడింది కదా. ఇప్పుడు ఎంత సమయం పడుతుందో తెలుసా? దుబాయ్ నుంచి ఒక విమానం మన ఢిల్లీకి రావాలంటే సుమారు 24 గంటల నుంచి 35 గంటలు పడుతోంది. ఎస్, దాదాపు ఒక రోజు 1.5 రోజు పడుతోంది. ఖర్చు ఎంతో తెలుసా? ఒక్క టికెట్ ధర 1,70,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటున్నారు. ఎస్, ఓకే, డిమాండ్ ఉంది కాబట్టి రేట్ పెంచారేమో. ఎందుకు సమయం ఎక్కువ పడుతోంది అంటే, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని చాలా వరకు క్యాన్సిల్ అయిపోయాయి. సో విమానాల సంఖ్య అనేది తగ్గింది. అదొక ఫస్ట్ రీజన్. అలాగే ఆ విమానాలు అనేవి ఎప్పుడూ ప్రయాణించే రూట్లో కాకుండా వేరే రూట్లో ఇతర దేశాల మీదుగా రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎయిర్పోర్ట్స్ పైన గగనతలంలో ఆంక్షలు కొనసాగుతున్నాయి కాబట్టి వేరే వేరే కంట్రీస్ పైన ప్రయాణిస్తూ మన ఢిల్లీకి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మధ్య మధ్యలో ట్రాన్సిట్స్ స్టాప్స్ కూడా ఒక 2-3 వరకు ఉంటున్నాయి. సో ఈ కారణాల వల్ల ఆ ప్రయాణ సమయం అనేది దాదాపు 24 నుంచి 35 గంటల వరకు పడుతుంది. సో విమానాలు తక్కువ ఉన్నాయి, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ రేట్స్ కూడా పెంచేశారు. ఈ కారణాల వల్ల, డిమాండ్ వల్ల, ఈ 2 కారణాల వల్ల ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షల వరకు తీసుకుంటున్నారు. సో ఈ ఎఫెక్ట్ చాలామంది ఇండియన్స్ పైన పడుతుంది. యుఏఈలో వర్క్ చేసే ఎంప్లాయీస్ పైన పడుతుంది, టూరిస్టుల పైన పడుతుంది, కొంతమంది హాస్పిటల్స్ కోసం అని చెప్పేసి దుబాయ్ వెళ్తూ ఉంటారు. సో వాళ్ళపైన ఈ ఎఫెక్ట్ పడుతుంది. సో చాలామంది ఇప్పుడు అక్కడ భయానక పరిస్థితులు ఉన్నాయి, ఇండియా వచ్చేస్తే సేఫ్ సైడ్, సో కొంచెం ఖర్చైనా సరే వచ్చేద్దాం అనుకునే వాళ్ళకి ఈ ఫ్లైట్ టికెట్స్ రేట్స్ చూసి వాళ్ళు చుక్కలు కనిపిస్తున్నాయి. సో ఇదంతా కూడా సెటిల్ అయిపోయి నార్మల్ అవ్వాలంటే ఈ యుద్ధం నార్మల్ అయితేనే ఇది కొంతవరకు సెటిల్ అవ్వచ్చు. సో ట్రంప్ అయితే 1 మంత్ వరకు యుద్ధం కొనసాగుతుందని చెప్తున్నారు. బట్ ప్రాక్టికల్గా మాత్రం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే చర్చల ద్వారా పరిష్కరించుకోండి అని అన్ని దేశాలు ఇరాన్ పైన, అమెరికా, ఇజ్రాయెల్ పైన ఒత్తిడి తెస్తున్నాయి. సో చూడాలి మరి ఎప్పుడు నార్మల్ అవుతుందో, ఈ ఫ్లైట్ టికెట్స్ ఎప్పుడు నార్మల్ ప్రైస్కి వస్తాయో.